Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 4th. Today current affairs headlines. Andhra, Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రెడీగా ఉంది. ఈ మంత్లోనే మీరు సిద్ధంగా ఉండండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా ప్లస్ అవుతుంది అన్న. ఎందుకు అంటే గత డిఎస్సిలో ఎవరికైనా 1 or 2 మార్క్స్లో జాబ్ మిస్ అయిందంటే వారు ఎవరో కాదు, మరలా చెప్తున్నా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఏదో ఒక తప్పు చేసి ఉంటావు నువ్వు. అందువల్ల మరలా అలాంటి తప్పు చేయకుండా ఈసారి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి జాబ్ సాధించాలి, మీరు గ్యారెంటీ విజేతలు అవ్వాలి. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్, 97వ ఆస్కార్ అవార్డులు 2025. 97 ఆస్కార్ అవార్డ్స్ 2025 వార్తలో ఉంది నాన్న. 2025లో ఇచ్చిన ఆస్కార్ అవార్డు వరుస క్రమంలో ఎన్నో అవార్డులు అంటాడు. 96, 97, 98 అంటే 97వ ఆస్కార్ అవార్డులు. ఆస్కార్ అవార్డుకి మరొక పేరు ఏ పేరుతో పిలుస్తారు? ఆస్కార్ అవార్డు 2025 ఉత్తమ చిత్రం ఏంటి? ఉత్తమ నటుడు ఎవరు? ఉత్తమ నటి ఎవరు? ఉత్తమ దర్శకుడు ఎవరు? ఉత్తమ సహాయ నటి ఎవరు? ఉత్తమ సహాయ నటుడు ఎవరు? ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్, గిర్ అభయ అరణ్యం వార్తలో ఉంది. గుజరాత్ గిర్ నేషనల్ పార్క్ అంటాం కదా, ఆ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంది నాన్న. దాన్ని సందర్శించిన వ్యక్తి మన మోడీ గారు లేటెస్ట్గా వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ వన్, కృత్రిమ పగడపు దిబ్బగా పాత నౌక వార్తల్లో ఉంది. నెక్స్ట్ వన్, ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సికి మరి లేటెస్ట్గా ఇటీవల కాలంలో మహారత్న హోదా ఇచ్చారా, నవరత్న హోదా ఇచ్చారా అంటాడమ్మా. చూద్దాం ఏంటనేది. ఓకే, ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సి వార్తల్లో ఉన్నాయి నాన్న. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్. 97వ ఆస్కార్ అవార్డులు 2025. అసలు ఆస్కార్ అవార్డుని ఏ పేరుతో పిలుస్తారు? అకాడమీ అవార్డ్స్ అంటాం. ప్రపంచ సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు, వరల్డ్ హైయెస్ట్ మూవీ అవార్డు. ఈ అవార్డును ప్రారంభించింది 1929, 1929లో ప్రారంభించారు ఆస్కార్ అవార్డులని. 2025 వచ్చిన ఆస్కార్ అవార్డు వరుస క్రమంలో 97 ఎడిషన్. మరి 97వ ఆస్కార్ అవార్డులు మనకి 2025. దీంట్లో ఉత్తమ చిత్రం అద్భుతం. ఉత్తమ చిత్రము మొత్తం 5 అవార్డులు సాధించింది. 5 అవార్డును సాధించింది. ఒక వేశ్య చిత్రం ఇది. ఒక వేశ్యను పెళ్లి చేసుకుంటాడు ఒక వ్యక్తి. ఒక వేశ్యను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు నాన్న. తన కుటుంబ సభ్యులు తర్వాత ఏం చేస్తారంటే అనేక మాటలు చెప్తారు. నువ్వు వేశ్యను మ్యారేజ్ చేసుకున్నావు, నువ్వు మాతో వచ్చే, ఆమెతో ఉంటే నీకు సమాజంలో మంచి గుర్తింపు ఉండదు అని తన పేరెంట్స్ తీసుకెళ్ళిపోతారు. ఒక వేశ్యని మ్యారేజ్ చేసుకుంటాడమ్మా ప్రేమించి. ఆ సినిమా పేరే అనోరా. అనోర్ అంటే లాటిన్ భాష పదం. అనోర్ అంటే లాటిన్ భాష పదం. మన తెలుగులో అనోర్ అంటే గౌరవం అని అర్థము. గౌరవం అని అర్థం వస్తుందానా. 2025 ఆస్కార్ అవార్డు పొందిన ఉత్తమ చిత్రము మైండ్లోకి వెళ్ళిపోవాలి. మైండ్లోకి వెళ్ళాలని గ్యారెంటీగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అనోరా. ఉత్తమ నటుడు ఎవరంటాడమ్మా? నెక్స్ట్, ఆండ్రియన్ బ్రాడీ. ఏ మూవీకి వచ్చింది? ది బ్రూటాలిస్ట్ అనొచ్చు. మరి ఉత్తమ నటి మైక్ మాడిసన్. అనోరా చిత్రంలో వేశ్య పాత్ర పోషించింది నాన్న. అనోరా చిత్రంలో వేశ్య పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు? మైక్ మాడిసన్. నెక్స్ట్ మనం ఉత్తమ సహాయ నటుడు కీరన్ కుల్కిన్. ఏంటమ్మా? కీరన్ కుల్కిన్. ఏ మూవీకి వచ్చింది? ఏరియల్ పెయిన్. ఉత్తమ సహాయ నటి జోయీ సల్టానా. ఏ మూవీ అంటే ఎమిలియా పెరేజ్. నెక్స్ట్ మనం ఉత్తమ దర్శకుడు. ఈసారి 2025 ఆస్కార్ అవార్డు ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికి వచ్చింది? సీన్ బ్యాకర్. ఏ మూవీకి వచ్చిందంటే అనోరా అని మూవీకి వచ్చింది నాన్న. నెక్స్ట్ మనం ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రము ఐయామ్ స్టిల్ హియర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం
నో అదర్ ల్యాండ్. అయితే ఓవరాల్గా ఆస్కార్ అవార్డులు మొత్తం 24 రంగాలు ఇస్తారు. 24 కేటగిరీస్, 24 రంగాలు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదన్నా, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన రంగాలు ఇవి. ఉత్తమ చిత్రము, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, సహాయ నటి, దర్శకుడు, అంతర్జాతీయ చలనచిత్రము, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం. ఆస్కార్ అవార్డుకి మరొక పేరు ఏం పేరు అన్నాం? అకాడమీ అవార్డ్స్. ఆస్కార్ అవార్డులని అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో ఇస్తారమ్మా. డాల్బీ థియేటర్ 1929 ఇస్తున్నారు. అయితే ఈసారి 2025 ఉత్తమ చిత్రం పొందినేయండి అంటే అనోరా. మరి అనోరాకి మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని కేటగిరీలో వచ్చిందంటే 5 కేటగిరీలో, 5 కేటగిరీ. మరి ఏ కేటగిరీలో అనోరా చిత్రం ఎంపికైంది చూద్దాం. ఒకటి ఉత్తమ చిత్రము, సెకండ్ వన్ ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్. మొత్తం 5 కేటగిరీలో 5 అవార్డు సాధించింది అనోరా. ఓకేనా. లాస్ట్ టైం 2024లో మనకి 2024లో 96 ఆస్కార్ అవార్డ్స్. అప్పుడు ఏ సినిమాకి వచ్చింది ఉత్తమ చిత్రంగా అంటే ఓపెన్ హైమర్. రే మాస్టారు, మరి భారతీయులకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా గతంలో? ఆస్కార్ అవార్డు గత ప్రశ్న ఏమడిగాడు తెలుసా మీకు? ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ భాను అత్తయ్య. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ భాను అత్తయ్య 1983లో వచ్చిందమ్మా. కాస్ట్యూమ్ డిజైనర్. ఏ కేటగిరీలో వచ్చింది? కాస్ట్యూమ్ డిజైనర్. గాంధీ చిత్రానికి వచ్చింది. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయుడు సత్యజిత్ రేకి 1992లో వచ్చింది. ఆస్కార్ అవార్డు మనకి 2009లో 3 మెంబర్స్కి వచ్చింది. మన భారతీయులు ఏఆర్ రెహమాన్, గుల్జార్. నెక్స్ట్ వన్ రసూల్. ఈ ముగ్గురికి 2009లో వచ్చింది. మా 2009లో వచ్చింది. ద స్లమ్ డాగ్ మిలీనియర్స్ అనే మూవీకి రావడం జరిగింది. మనకి 2023లో ఆస్కార్ అవార్డు మన తెలుగు సినిమా పరిశ్రమకు బెస్ట్ సాంగ్లో వచ్చింది. నాటు అనే సాంగ్ అమ్మ. నాటు అంటే RRR మూవీకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వచ్చింది. ఆ రోజు మనకి 2023లో ఇచ్చిన ఆస్కార్ అవార్డు 95th ఆస్కార్ అవార్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆస్కార్ అవార్డుకి మరొక పేరు అకాడమీ అవార్డ్స్. అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఇస్తారు. 2025లో ఇచ్చిన అవార్డ్స్ 97 అని గుర్తుపెట్టుకోవాలి. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ భాను అత్తయ్య. 1983 ఏ మూవీ అంటే గాంధీ మూవీకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గిర్ అభయ అరణ్యం వార్తలో ఉంది. గిర్ అభయ అరణ్యము గుజరాత్. గిర్ నేషనల్ పార్క్ అంటాం. గిర్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్? ఆసియా సింహాలకు, ఏషియన్ లయన్స్కు ఫేమస్ నానా. అలాంటి గిర్ నేషనల్ పార్క్ని భారత ప్రధాని మోడీ గారు సందర్శించారు. ఏ సందర్భంగా అంటే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ప్రతి సంవత్సరము ఏ రోజు జరుపుకుంటాం అంటే మార్చి 3వ తారీఖున జరుపుకుంటాం. సో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మోడీ సందర్శించారు. గిర్ నేషనల్ పార్క్ లేదా గిర్ అభయ అరణ్యం ఎక్కడ ఉంది అంటే చూడు, గుజరాత్లో జూనాగఢ్ జిల్లాలో గిర్ అభయ అరణ్యం ఉంది. గిర్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్? ఆసియా సింహాలకు, ఏషియన్ లయన్స్కు ఫేమస్. మరి 2025 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఇతివృత్తం మీన్స్ థీమ్ అమ్మ. సో ద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. మీరు ఏం గుర్తుపెట్టుకుంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడే కొన్ని డేట్స్ లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని. నెక్స్ట్ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం అయితే మనకి ప్రతి సంవత్సరం మార్చి 3వ తారీఖున జరుపుకుంటాం. అంటే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవము. వరల్డ్ బయోడైవర్సిటీ డే ఏ రోజు జరుపుకుంటాం కదా? డిఎస్సీలు అడిగడమ్మా. మే 22 వరల్డ్ బయోడైవర్సిటీ డే అయితే వరల్డ్ బయోడైవర్సిటీ యాక్ట్ ప్రపంచ జీవ వైవిధ్య చట్టం అయితే 2002లో వచ్చిందమ్మా. 2002లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. గిర్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అన్నాం? గుర్తుపెట్టుకోవాలి, ఆసియా సింహాలకు.
ఏషియన్ లయన్స్. అలాగే సెప్టెంబర్ 22 ఇంపార్టెన్స్ ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవము. వరల్డ్ రైనోస్ డే సెప్టెంబర్ 22. రైనోస్కి ఫేమస్ అయిన జాతీయ పార్కు మీకు ఐడియా ఉంటుందమ్మా. అస్సాంలో కజిరంగా నేషనల్ పార్కు. అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్. ఇండియాలో మొత్తం ప్రస్తుతం 106 జాతీయ పార్కులు ఉన్నాయి. ఈ 106 జాతీయ పార్కులు ఒక్కొక్క నేషనల్ పార్క్ ఒక ఫేమస్ ఉంటుంది. ఉదాహరణకి కూనో నేషనల్ పార్క్ అంటే ఏం గుర్తు రావాలి? చేతాస్ గుర్తు రావాలి. గిర్ నేషనల్ పార్క్ అయితే ఆసియా సింహాలు గుర్తు రావాలి. అదే గిండి నేషనల్ పార్క్ తమిళనాడులో ఉంది. దేనికి ఫేమస్ అంటే పాములకు ప్రసిద్ధి. నెక్స్ట్ అలాగే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిశాలో ఉంది. దేనికి ప్రసిద్ధి చెందింది అంటే బ్లాక్ టైగర్స్, నల్ల పుల్లుకు ప్రసిద్ధి. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. కజిరంగా నేషనల్ పార్కు ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. అస్సాం రాష్ట్రంలో ఉంది. ఖడ్గమృగాలు అంటే రైనోస్ అని గుర్తుపెట్టుకోవాలి నాన్న. గిరు అభయారణ్య వార్తలో ఉంది గుజరాత్. భారతదేశంలో పొడవైన తీర్రేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్. ఇండియా లార్జెస్ట్ కోస్ట్ లైన్ అంటాం. అంటే తీర్రేఖ ఎక్కువ కలిగిన రాష్ట్రం అంటే గుజరాత్. అంటే తీర్రేఖ తక్కువ అయితే గోవా అని మీరు చదువుకుంటారు జాగ్రఫీ పుస్తకాల్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కృత్రిమ పగడపు దిబ్బగా పాత నౌక. మరి ఏ దేశం వార్తల్లోకి వచ్చింది చూద్దాం. అంటే అమెరికా దేశము ఒక నౌకని పగడపు దిబ్బగా ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం లేదా ఏ దేశం వార్తల్లోకి వచ్చిందని అమెరికా చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా మార్చేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. మరి ఆ నౌక పేరు చూసుకుంటే ద ఎస్ఎస్ యునైటెడ్ స్టేట్స్. ఈ నౌక యొక్క పొడవమ్మ 305 మీటర్లు. మరి తొలిసారిగా ఎప్పుడు సేవలు అందించింది ఈ నౌక అంటే 1952లో తొలిసారిగా సముద్రంలో ప్రయాణం చేసింది. ఇప్పుడు దాన్ని ఒక పగడపు దెబ్బగా ఏర్పాటు చేయాలని వార్తల్లోకి వచ్చిందన్న. ఎక్కడంటే ఫ్లోరిడా దగ్గర జలసమాధి చేస్తారు ఈ నౌకని. ఫ్లోరిడా దగ్గర జలసమాధి. మీకు ప్రశ్న ఎలా రావచ్చు? ఇటీవల కాలంలో వార్తలో ఉన్న కృత్రిమ పగడపు దెబ్బగా పాత నౌక పేరు. ఆ పాత నౌక పేరేంటన్నా ద ఎస్ఎస్ యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా గుర్తు రావాలి. లేదా ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా మార్చేందుకు ఏ దేశంగా సిద్ధంగా ఉంది? అమెరికా. ఎలానో ప్రశ్న ఒకటే. అమెరికా వార్తల్లో ఉంది. అమెరికా గురించి చదువుకుంటారు. అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్. అమెరికా తొలి ప్రెసిడెంట్ ఎవరు? అమెరికా అంతరిక్ష రంగాన్ని ఏమంటాము? నెక్స్ట్ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? అమెరికా తొలి ఉపాధ్యక్షురాలుగా ఎవరు పనిచేస్తారు? ఇవన్నీ చూస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకేనా? నెక్స్ట్ అమెరికాలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? అమెరికాలో ప్రధాన కార్యాలయాలు ఏమైనా ఉన్నాయా? యుఎన్ఓ హెడ్ క్వార్టర్ ఎక్కడుందమ్మా? న్యూయార్క్ అంటే అమెరికా. అలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక డేట్ వార్తలో ఉంది. ఈరోజు March 4th అమ్మ. మార్చి 4వ తారీఖు ఇంపార్టెన్స్ ఏంటి అంటాడు గమనించాలి. నేషనల్ సేఫ్టీ డే జాతీయ భద్రతా దినోత్సవం నాన్న. భద్రత సేఫ్టీగా ఉండాలంటే రోడ్డు ప్రయాణం అవ్వచ్చు, జలమార్గాల ప్రయాణం అవ్వచ్చు. మన ప్రయాణం అనేది సులభతరంగా ఉండాలి అంటే వేగం కన్నా ప్రాణం మిన్నా అని మనం అన్ని బోర్డుల మీద చదువుతూ ఉంటాం. అలా నేషనల్ సేఫ్టీ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే March 4th. 2025 థీమ్ అమ్మ. ప్రతి డేట్ యొక్క థీమ్ చదువుతూ ఉండాలి. 2025 మరలా 2026లో మారుతుంది. 2025లో ఉన్నాం కావున 2025 థీమ్ గమనిస్తే సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ కరిక్యులర్ ఫర్ వికసిత్ భారత్. మరి తొలిసారిగా ఎప్పుడు జరుపుకున్నాం? నేషనల్ సేఫ్టీ డే తొలిసారిగా ఎప్పుడు జరుపుకున్నాం అంటే మనకు 1972లో జరుపుకున్నాం నాన్న. ఫస్ట్ నేషనల్ సేఫ్టీ డే 1972 అంటే మీకు గుర్తు రావాల్సింది వన్యప్రాణి సంరక్షణ చట్టము, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అని చదువుకుంటాం. 1972 కొన్ని చట్టాలు మీరు చదువుకుండాలి. వన్యప్రాణి సంరక్షణ చట్టము 1972. నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. నెక్స్ట్ 2006లో గత డిఎస్లు అడిగాడు. మరి 2006 ఇంపార్టెన్స్ ఏంటి? జాతీయ గిరిజన అటవీ చట్టము గమనించండి. నేషనల్ ట్రైబల్ ఫారెస్ట్ యాక్ట్. ఇలా ఏమైనా ఇటీవల కాలంలో వార్తలో ఉన్న డేట్స్ లింక్ చేసుకొని
గత ప్రశ్న పత్రాలు చూస్తూ ఉండాలి, మీకు చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సి వార్తలు ఉన్నాయి. మరి వీటికి లేటెస్ట్గా ఈ రెండు సంస్థలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు, వాటికి నవరత్న హోదా ఇవ్వడం జరిగింది. నవరత్న హోదా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సి వార్తలు ఉన్నాయి. ఈ రెండు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. వీటికి నవరత్న హోదా ఇచ్చారా, మినీరత్న హోదా ఇచ్చారా, లేదా మహారత్న హోదా ఇచ్చారో చూస్తూ ఉండాలి. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు లేటెస్ట్గా నవరత్న హోదా ఇచ్చారు. నవరత్న హోదా ఒక సంస్థకు, ఒక ప్రభుత్వ రంగ సంస్థకు నవరత్న హోదా ఇవ్వాలంటే వార్షిక ఆదాయము అంటే 3 సంవత్సరాలు వరుసగా లాభాలు వస్తూ 3 సంవత్సరాల పాటు వరుసగా లాభాలు వస్తూ టర్నోవర్, వార్షిక టర్నోవర్ 1000 కోట్లు ఉండాలి. అటువంటి వాటికి ఏమి ఇస్తారంటే మనకు నవరత్న హోదా ఇస్తారు నాన్న. ప్రస్తుతం ఈ రెండు సంస్థలతో కలిపి భారతదేశంలో ఎన్ని నవరత్న హోదాలు కలిగిన కంపెనీలు ఉన్నాయి అంటాడమ్మా. గతంలో అయితే 24 ఉన్నాయి, ప్రస్తుతం 2 చేరే కావున మొత్తం 26 గుర్తుపెట్టుకోవాలి. మరి లేటెస్ట్గా దేనికి ఇచ్చారంటే ఐఆర్సిటిసి, నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి. మరి దేశంలో మరో 2 ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా. దాంట్లో ఫస్ట్ వన్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, దాన్ని ఐఆర్సిటిసి అంటారు. నెక్స్ట్ వన్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్. మనకి మహారత్న అంటే మహారత్న అంటే మనకి వరుసగా 3 సంవత్సరాల పాటు లాభాలు ఆర్జిస్తూ వార్షిక ఆదాయం 5000 కోట్లు ఉండాలి. 5000 కోట్లు ఉండాలి, దాన్ని మహారత్న కేటగిరీ అంటారు. దే నవరత్న కేటగిరీ. మరి నవరత్న కేటగిరీ ఎలా ఇస్తారంటే వరుసగా 3 సంవత్సరాల పాటు లాభాలు ఆర్జిస్తూ ఉండాలి, వార్షిక టర్నోవర్ మ్యాక్సిమం మనకి 1000 కోట్లు ఉండాలి. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు కలిపి భారతదేశంలో 26 సంస్థలకు నవరత్న హోదా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే కిసాన్ పెహచాన్ పత్ర. గమనించాలి, కిసాన్ పెహచాన్ పత్ర ఇది రైతులకు సంబంధించి, రైతులకు పర్టికులర్గా ఒక ఐడి ఇస్తారమ్మా, అంటే ఆధార్ కార్డు లాంటిదే. దేశంలో ఆన్లైన్ ద్వారా రైతులకున్న భూమి, వారు ఎటువంటి పంటలు పండిస్తున్నారు, ఆ భూమిలో వారికి ఎంత ఆదాయం వస్తుంది, వార్షిక ఆదాయము, ఏమైనా నష్టాలు వస్తున్నాయా లేదా లాభాలు వస్తున్నాయా అని ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వము, కేంద్ర వ్యవసాయ శాఖ వారు అంటే ఆన్లైన్ ద్వారా వారి భూమిని, వారి పంటని గుర్తించి ఒక ఐడెంటిఫికేషన్, ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది. గమనించాలి, రైతన్నలకు ప్రత్యేక ఐడీలను కేంద్ర వ్యవసాయ శాఖ జారీ చేస్తుంది ఆన్లైన్ రూపంలో. నెక్స్ట్ వన్ రైతులకు ఉన్న భూమి, పండించిన పంటల వంటి వివరాలు ఇవ్వనున్నది. నెక్స్ట్ వన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు చెందిన 3.5 కోట్లకు పైగా అన్నదాతల సమాచారం పొందుపరిచారు ఆన్లైన్. దాన్ని కిసాన్ పెహచాన్ పత్ర అంటారు. ఇలా ఓవరాల్గా 11 రాష్ట్రాలకు చెందిన ఇన్ఫర్మేషన్ ఉంది ఆన్లైన్లో. పర్టికులర్ ఎవరి కోసం అంటే ఫార్మర్స్, రైతులకు సంబంధించి. అండ్ టాప్ 5 ఏమన్నా చూద్దాం. అంటే వరుస 5 రాష్ట్రాలు, దీంట్లో ఆంధ్రప్రదేశ్ 5వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఐడీలను జారీ చేశారు రైతులకు సంబంధించి అంటే 120 లక్షల ఐడీలమ్మ. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర 65 లక్షలు. నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్ 56 లక్షల కార్డులు జారీ చేస్తారు. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ గుజరాత్ 3.9 లక్షలు. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ ఆంధ్రప్రదేశ్ ఉన్న 2.9 లక్షలను గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో భారతదేశంలో రైతులకు సంబంధించి అద్భుతమైన స్కీమ్స్ వస్తున్నాయని, అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నారు. లేటెస్ట్గా నిన్నటి రోజున మనం చూస్తే అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. అంటే రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్. మరి రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్ 5 రూపాయలకే ఇస్తున్న రాష్ట్రము మధ్యప్రదేశ్ అని మాట్లాడుకున్నాం. ఓకేనా? అలాగే మనకి కృషి ఒడిశా అనే పథకం, ఈ కృషి ఒడిశా అనే పథకం రైతులకు సంబంధించి వారు ఎటువంటి పంటలు పండించాలి, ఎటువంటి పంటలు పండిస్తే వారు అద్భుతమైన ఆదాయం సాధిస్తారని ఇటీవల కాలంలో కృషి ఒడిశా పథకాన్ని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? ఒడిశా రాష్ట్రం తీసుకొచ్చింది. ఓకేనా? ఈ పాయింట్స్ అని మనం చూస్తూ ఉండాలన్న. నేషనల్ కిసాన్ దివాస్ డే.
జాతీయ రైతుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటాం? డిసెంబర్ 23వ తారీఖున నేషనల్ కిసాన్ దివాస్ డే, జాతీయ రైతుల దినోత్సవము. ఆ రోజు భారత మాజీ ప్రధాని జన్మించిన రోజు. ఎవరంటే చౌదరి చరణ్ సింగ్ జయంతి. చౌదరి చరణ్ సింగ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మహిళా దినోత్సవము. అంటే నేషనల్ అంటామా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఈ మంతే మార్చి 8వ తారీఖున జరుపుకోబోతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా. మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభిస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కావున ఇంపార్టెన్స్ ఎక్కడంటే ప్రకాశం జిల్లాలో మార్కాపురం అనే ప్రాంతంలో మహిళా దినోత్సవాన్ని మార్కాపురంలో సెలబ్రేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. దీనికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో ఎవరు హాజరవుతారంటే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలోనే ప్రకాశం జిల్లాలో ఉన్న వెలికొండ ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రకాశం జిల్లాలో ఉన్న వెలికొండ ప్రాజెక్టును సందర్శిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశం జిల్లాలో గుర్తించిన శిలాశాసనాలు చెప్పుకున్నాం. ప్రకాశం జిల్లాలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన 14వ శతాబ్దం యొక్క శిలాశాసనాలు గుర్తించారు. అలాగే విజయనగర సామ్రాజ్యానికి చెందిన 2వ దేవరాయల యొక్క శిలాశాసనాలు కూడా ప్రకాశం జిల్లాలో గుర్తించారు. ప్రకాశం జిల్లా ఇలా లింక్ చేస్తూ ఉండాలి. మీకు ఇదే సమయంలో చెప్పా. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూనే మాట్లాడుకున్నాం. ప్రేరణా శక్తి కార్యక్రమం ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభిస్తుంది నాన్న. ఎవరి కోసం అంటే స్వయం సహాయక బృందాల మహిళల కోసం. స్వయం సహాయక బృందాల మహిళల కోసము మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న 2025 మార్చి 8వ తారీఖున. ఏ సందర్భంగా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. మరి యుఎన్ఓ అంటాం, ఐక్యరాజ్య సమితి 1975ను ఎలా ప్రకటించింది అంటే అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఉమెన్ ఇయర్గా ప్రకటించింది. అలా లింక్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే పులుల సంరక్షణలో సోలిగ తెగ. సోలిగ తెగ చాలా ఇంపార్టెంట్ అన్న. ఈసారి మనకి గ్యారెంటీగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సోలిగ తెగ భారతదేశంలో ఉన్న టైగర్స్ని సంరక్షిస్తూ ఉంటారు. ఈ సోలిగ తెగ ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? భారతదేశంలో ఒక టైగర్ రిజర్వ్ లోపల నివసించే హక్కు ఉన్న వ్యక్తులు ఎవరంటే సోలిగ తెగవారు. వారికి రైట్స్ కల్పించింది. అంటే మనకి టైగర్ రిజర్వ్ లోపల నివసిస్తూ ఉంటారు. ఈ నివసిస్తున్న సమయంలో వారు టైగర్స్ని సంరక్షిస్తూ ఉంటారు. సోలిగ తెగవారు ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చారు. మరి ఏ టైగర్ రిజర్వ్ అది చూద్దాం. అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అది గమనిస్తే బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్లోని సోలిగ తెగ ప్రజల పుల్ల సంరక్షణకు సహకారం చేస్తూ ఉంటారు. BRT అంటారు. ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? ఓవరాల్గా మధ్యప్రదేశ్. భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న 2వ రాష్ట్రం కర్ణాటక. ఆ కర్ణాటకలో ప్రధానంగా బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ సోలిగ తెగవారు నివసిస్తూ ఉంటారు నాన్న. ఈ సమయంలో టైగర్స్కి రక్షణ కల్పిస్తూ ఉంటారు. మరి సోలిగ్ అంటే చిల్డ్రన్ ఆఫ్ బాంబు అని అర్థము. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్ణాటకలో 33,871 మంది ఉన్నారు. అంటే సోలిగ తెగవారు. సెకండ్ వన్ తమిళనాడు. మరి తమిళనాడు 5,965 మంది నివసిస్తున్నారు ఈ తెగవారు. మరి సోలిగ తెగ ప్రజలు పులులను పవిత్ర జీవులుగా ఆరాధిస్తారు. వీరు పులిని ఏ పేరుతో పిలుస్తారంటే దొడ్డనాయ్ లేదా బిగ్ డాగ్ అని పిలుస్తారు. సోలిగ తెగవారు ప్రధానంగా ఏ జంతువుని పూజిస్తారు? పవిత్ర జీవిగా ఆరాధిస్తారమ్మా అంటే టైగర్స్ని. ఇక్కడ లింక్ చేసుకోవాలి. మరి కర్ణాటకలో చామ్రాజ్నగర్ జిల్లాలో ఉంది. కర్ణాటకలో చామ్రాజ్నగర్ జిల్లాలో ఉంది. ఏది అంటే బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్. మరి ప్రధానంగా సోలిగ తెగవారు ఏ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారంటే బిలిగిరి రంగన్ హిల్స్ నివాసంలో ఉంటారు. బిలిగిరి రంగన్ హిల్స్
బిలిగిరి రంగని హిల్స్ అంటే కొండలు, ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. వీరు ప్రధానంగా పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. గిరిజనులు చేసే వ్యవసాయం ఏమంటారు? పోడు వ్యవసాయము. అంటే సోలిగ తెగవారు అటవీ ఉత్పత్తులపైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఓకేనా. మరి ఇంటర్నేషనల్ టైగర్స్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 29వ తారీఖున జరుపుకుంటాం. ప్రస్తుతం 2024 నాటికి భారతదేశంలో 3682 టైగర్స్ ఉన్నాయి. 3682 టైగర్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన సోలిగ తెగ అంటే గుర్తు రావాల్సింది బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్. ప్రజెంట్ ఇండియాలో 57 టైగర్స్ రిజర్వ్ ఉన్నాయమ్మా. 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మా పర్టికులర్గా గిరిజనుల కోసం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన జారవ తెగకి కేంద్ర ఎన్నికల సంఘం వారు ఓటు హక్కును కల్పించారు. జారవ తెగ అంటే అండమాన్ నికోబార్ దీవులో నివసిస్తూ ఉంటారు. ఓకే, అండమాన్ నికోబార్ దీవులు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీద గత ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ వన్, ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ. ఆస్కార్ అవార్డు అంటే ప్రపంచ సినిమా రంగంలో అత్యున్నత అవార్డు గుర్తు రావాలి. అదే భారతదేశ సినిమా రంగంలో అత్యున్నత అవార్డు అంటే మనకు గుర్తు రావాల్సింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గుర్తు రావాలి. అలాంటి ఆస్కార్ అవార్డును 1929లో ప్రారంభించారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ భాను అత్తయ్యకి 1983లో వచ్చింది. మరి దేవికా రాణి ఎవరు అంటే, దేవికా రాణి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ దేవికా రాణి రోరిచ్. మరి ఆశా పూర్ణాదేవి ఎవరు అంటే జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ. నీనా సింగ్ ఎవరంటే సిఐఎస్ఎఫ్ పాస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి పనిచేశారమే. నెక్స్ట్ వన్, గిండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? గిండి నేషనల్ పార్క్ అంటే పాములకు ప్రసిద్ధి అంటే స్నేక్స్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, తమిళనాడు. మరి గుజరాత్లో ఉన్న నేషనల్ పార్కు మనకి గిర్ నేషనల్ పార్క్. మరి అస్సాంలో నేషనల్ పార్కు కజిరంగా నేషనల్ పార్కు. మరి కజిరంగా నేషనల్ పార్కు దేనికి ప్రసిద్ధి? ఖడ్గమృగాలు. మరి ఖడ్గమృగాలు మీన్స్ రైనోస్. ఒడిశాలో ఉన్న జాతీయ పార్కు సిమ్లీపాల్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అంటే బ్లాక్ టైగర్స్. ప్రస్తుతం ఇండియాలో ఉన్న మొత్తం బ్లాక్ టైగర్స్ ఎన్ని అంటే 10 ఉన్నాయి. భారతదేశంలో నల్ల పులుల సంఖ్య 10. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండాలి. మీకు చాలా ప్లస్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి అన్న. ఓకే, ఆల్ ది బెస్ట్.